నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు మరియు ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రక్కులు మరియు ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి మరియు చిట్యాల సిఐ నాగరాజు పర్యవేక్షణలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైవేలు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో గస్తీ పెంచడం జరిగింది. ఈ క్రమంలో తేదీ 10/4/2026 నాడు రాత్రి సమయంలో చిట్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై అనుమానాస్పదంగా నిలిచి ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని గమనించారు. అందులోని వాహనాన్ని తనిఖీ చేయగా వడ్ల పట్టాల చాటున డీజిల్తో నిండిన క్యాన్లు దాచిపెట్టినట్లు గుర్తించారు. మొత్తం సుమారు 400 లీటర్ల డీజిల్ అక్కడ లభించింది. అందులో ఉన్న డ్రైవర్ బాలకృష్ణ మరియు ఇతరులను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా హైవేపై ఆగి ఉన్న గుర్తు తెలియని లారీల నుండి డీజిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే తమ ముఠాకు చెందిన మరికొంతమంది సభ్యులు మరో డీసీఎం వాహనంతో కొంత దూరంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన 2వ డీసీఎం వాహనాన్ని కూడా గుర్తించి దానిలో మిగతా డీజిల్ మరియు మొత్తం 6 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులోని ముఠా సభ్యులను నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఎం జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, సిసిఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ మరియు సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీను, కానిస్టేబుల్స్ అస్రర్ దస్తగిరి, సాయి కుమార్, జునేద్, శివరాజ్, నరేష్ మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎఫ్పి గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాల లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మన నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 రోజుల నుంచి హైవే మీద డీజిల్ దొంగతనం జరుగుతుంది. డీసీఎంలు, ట్యాంకర్లు, టిప్పర్స్ వీటి నుంచి దొంగతనం చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దీని సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు ఒక 3 టీంలు ఏర్పాటు చేశారు. ఏంటంటే నార్కెట్పల్లి సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు గస్తీ అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెడితే గత రాత్రి చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక డీసీఎం కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానం పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన పక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు 6 ఉన్నారు. ఈ 6 కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటుకి అమ్ముకుని జలసా చేస్తున్నట్టుగా తెలిసిందనమాట. దీనికోసం ఒక డీసీఎంకి ప్రత్యేకంగా రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ రెగ్యులర్ ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ట్యాంకు క్రియేట్ చేసుకుని సుమారుగా దాంట్లో 1000 లీటర్లు బట్టే కెపాసిటీది ఒక ట్యాంకును బిగించి దానిని రాత్రిపూట 1, 2, 3 మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారు అనమాట. దీన్ని నిన్న రాత్రి మన వాళ్ళు పట్టుకున్నారు. చెక్కింగ్ పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, డీసీఎం కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదన్నా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది గతంలో. అదేవిధంగా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకుని ఎక్కడెక్కడ చేశారు, ఏ నేరాలు ఉన్నాయి మొత్తం కూడా మరలా సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, మిగతా వివరాలు సేకరించడానికి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఈ విషయంలో మన సిసిఎస్ టీంకి సంబంధించి టీము బాగా కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగిందనమాట. మన ఎస్పీ గారు, మన విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ గారు
జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీం బాగా పనిచేసింది, వాళ్ళని అభినందించారు. అదేవిధంగా ఈ సందర్భంగా డ్రైవర్లకు హెచ్చరిక చేసేది ఏంటంటే, హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ నిద్ర వస్తే కనుక వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా హోటల్ కానీ, ఏదైనా లైటింగ్ ఉన్న చోట కానీ, లేదా ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టిన ప్లేస్లో కానీ ఆపుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే కనుక ఈ దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు మరియు వాటి యొక్క ఓనర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఆస్కారాలు ఇవ్వద్దు. ఎందుకంటే సింగిల్గా పెడితే కనుక కంపల్సరీ వీళ్ళు అటెంప్ట్ చేస్తారు. అందువల్ల అన్ని వెహికల్ ఎక్కడ అవుతాయో అక్కడ ఆగాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చౌటప్పల్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది, అక్కడైతే ఎప్పుడు ఆల్వేస్ పబ్లిక్ ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు.